మనం ప్రతిరోజు ఒక కథ చెప్పుకుంటే ఎలా ఉంటుంది అనిపించింది నాకు. కథ కెమెరా నా మీద ఫోకస్ చేయకుండా మంచి ఇలాంటిది ఏమైనా సీనరీ ఉన్న దాన్ని చూపిస్తే బాగుంటుందేమో అనిపించింది. సో ఇవాళ ఇక్కడ జస్ట్ మా ఇంటి దగ్గర ఉన్న చిన్న మినీ ఫారెస్ట్ దగ్గరికి వచ్చాను. అది బాగుంది, చూద్దు ఒక చిన్న కథ చెప్తా ఉంటున్నాను. అంటే ఫైర్ సైడ్ స్టోరీస్ అని, వుడ్ సైడ్ స్టోరీస్ అని రకరకాలు ఉంటాయి. ఇవాళ స్టోరీ ఏంటంటే ఒక జన్ స్టోరీ చెప్పుకుందాం. జన్ స్టోరీ ఎందుకు చెప్పుకోవాలంటే, జన్ స్టోరీ వింటే కొంచెం మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అంటారు. అంటే ఒకటే కాదు, రకరకాలు ఉన్నాయి జన్ స్టోరీస్. జన్ అన్నది ఒక బౌద్ధ సంబంధించిన వాళ్ళ ఒక పంథ. తావోయిజం ఎలాగో జన్ అన్నది ఒకటి. మనసుకి ప్రశాంతంగా లేనప్పుడు ఈ జన్ స్టోరీస్ వినాలండి. ఒకతను తనకి చాలా కోపం ఎక్కువ ఉండేదిట. ఆ కోపం ఎలా తగ్గాలి అని అన్నది అతనికి తెలియక జన్ గురువుగారి దగ్గరికి వెళ్తే ఆ గురువుగారు అన్నారట, నువ్వు రోజు పని చెయ్యి, మెడిటేషన్ చెయ్యి అన్నారట. మెడిటేషన్ చేస్తుంటే ఒక 5 minutes మెడిటేషన్ చేసిన తర్వాత అక్కడ వీళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అని అతను కంప్లైంట్ చేశాడట. అంటే అలా అయితే పని చేయి, నువ్వు ఈ ఆశ్రమానికి దూరంగా ఒక అడవి ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు మెడిటేషన్ చేయాలట. సాయంకాలం మళ్ళీ వచ్చి అడవిలో కూడా పక్షులు అవి అరుస్తున్నాయండి. తర్వాత ఈ జంతువులు అటు ఇటు తిరుగుతున్నాయి, ఏమైనా వచ్చి నన్ను ఏమైనా చేస్తాయేమో అని భయంగా ఉంది నాకు అన్నట్ట. అంటే గురుగారు అన్నట్టు, అలాగదో పని చేయి, నువ్వు ఇక్కడ దూరంగా ఒక ఐలాండ్, ఒక ద్వీపం ఉంది, ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళు, అక్కడ ఎవరు రాదు నీకు అన్నట్టు. సో ఆ రోజున అతను ఆ పడవడు తీసుకుని ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళాట. ఒక మైలో 1/2 మైలో ఉంది, నీళ్ళలో వెళ్ళాడు. ఆ బోట్ తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చొని వచ్చి, చాలా బాగుందండి, మంచి ప్రశాంతంగా ఉంది నాకు అన్నట్టు. అయితే సరే అమ్మా, నువ్వు రేపు కూడా వెళ్ళు అని చెప్పాట. ఆ మరునాడు తను వచ్చేటప్పటికి అక్కడ కూడా బాగోలేదండి నాకు అన్నట్టు. అదేంటి అడవిలో అంటే పోనీ డిస్టర్బెన్స్ ఉంది నీకు, అక్కడ డిస్టర్బెన్స్ అయింది ఆ ఐలాండ్లో అంటే అతను అన్నట్ట, నేను వెళ్తుంటే నా బోటు వెనకాల నుంచి వచ్చి ఇంకొక బోటు గుద్దిందండి నన్ను. నేను అక్కడ పార్క్ చేస్తుంటాను, నాకు చాలా కోపం వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే ఆ బోట్లో ఎవరు లేరు, అది ఎంటీ బోటు అన్నట్టు. మరి ఏం చేసావు నువ్వు అన్నట్టు. నాకు ఆ కోపంలో నాకు ప్రశాంతత కుదరలేదంటే మెడిటేషన్ చేయలేకపోయాను, వచ్చేసాను అన్నట్టు. అంటే అప్పుడు జైన్ గురువు అన్నట్ట, ఇక్కడంటే వీళ్ళు నిన్ను డిస్టర్బ్ చేశారని చెప్పి వాళ్ళ మీద నువ్వు ఒక నెపం వేయచ్చు. అడవికి వెళ్తే పక్షులు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఉంది అని, జంతువులు ఉండొచ్చు అని చెప్పచ్చు. నువ్వు ఎవరు లేని ఖాళీ బోటు మీద నువ్వు ఎలాగా నెపం వేస్తావు అన్నాడు. అదే నేను కూడా అనుకున్నాను అన్నాడు. సో దాన్ని బట్టి నీకు ఏమర్థమైంది అంటాడు. అంటే ఏమర్థమైంది అంటే, తెలియలేదండి చెప్పండి అంటాడు. అంటే నీకు ప్రశాంతత లోపించడానికి కారణం బయట వాళ్ళు కాదు, లోపల వాళ్ళు. సో నీ లోపల ప్రశాంతత లేకపోవడం వలన నువ్వు ఎవరినో ఒకరిని బ్లేమ్ చేయాలనుకుంటున్నావు. ఇక్కడేమో ఎవరైతే నిన్ను డిస్టర్బ్ చేశారో వాళ్ళని బ్లేమ్ చేసావు, అడవిలో ఏమో పక్షుల్ని జంతువుల్ని బ్లేమ్ చేసావు. ఇప్పుడు ఆ ఐలాండ్కి వెళ్ళినప్పుడు
ఎంటీ బోట్ నుంచి పెద్దది అనుకుంటున్నావు, కానీ బోట్లో ఏమీ లేదు కదా. ఆ బోట్లు ఎందుకు నీకు తగిలిందంటే ఆ అలల వల్ల తగిలింది. ఆ అలలంటే ఏమిటనుకుంటున్నావు? అవే ఆలోచనలు. ఆ ఆలోచనలు నేను డిస్టర్బ్ చేస్తాయి. అందువల్ల నువ్వు అడవిలోకి వెళ్ళినా, ఎడారిలో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నీ ఆలోచనలు నేను వదిలిపెట్టవు. కాబట్టి నువ్వు నేను డిస్టర్బ్ చేసేది నువ్వే అని గ్రహించాలి, ఇంకోళ్ళు కాదు అన్నారు. సో ఈ జెన్ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటాను. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ప్రశాంతత భంగాన్ని కలిగించడానికి వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, మన్నలా అన్నారు, మమ్మల్ని ఇలా చూశారు, లేకపోతే ఇలా జరిగింది, వీళ్ళు ఏమనుకుంటారు నన్ను చూస్తే, లేకపోతే ఈ ఈ ఇందులో ఫెయిల్ అయితే మనుషులు ఏమంటారు, ఇలాంటి ఆలోచనలో మనం ఉన్న ప్రశాంతత పోగొట్టుకుంటాం. కానీ అదర్వైజ్ మన ప్రశాంతత మనలోనే ఉంటుంది. మనం అది ఇంకొకళ్ళ వల్ల అది భంగపడదు, మన ఆలోచనలో భంగపడుతుంది. అది తెలుసుకోవడమే ఈ ఎంటీ బోట్ అన్న కథకి ఇది. సరే, ఇవాళ ఈ కథ మొదలు పూర్తి చేద్దాం. సైనింగ్ ఆఫ్, రాజశేఖర్ పోలప్రగడ. రేపు మళ్ళీ ఇంకో జన్ స్టోరీ.